నాన్నా, నీ తర్వాత ఈ లోకంలో పాపమేలు కోరేవారిలో నేనే మొదటివాడిని. అవి వైఎస్సార్ బతుకున్నప్పుడు జగన్ మాటలు. ఇవే మాటల్ని నాలో నాతో వైఎస్సార్ పుస్తకంలో రాశా. కాని ఇప్పుడు తన అనుచర నాయకులతో రోజుకొక అబద్ధం చెప్పిస్తున్నారు అంటూ విజయమ్మ లేఖాస్త్రం సంధించారు. ఆస్తుల పంపకం విషయంలో ఇప్పటివరకు జగన్ తరపున పార్టీ ముఖ్యనేతలు, వారి అనుకూల పత్రికల్లో అనేక కథనాలు వస్తుండగా తన వాదనను షర్మిల ఒక్కరే వినిపించారు. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఆ కుటుంబంలో జరిగిన అనేక విషయాల్ని ప్రస్తుత లేఖ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా వైఎస్సార్ ఆస్తుల పంపకం జరగలేదని వైఎస్ విజయమ్మ తేల్చేశారు. ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులే కావటంతో ఒక్కొక్కరు ఒక్కోదాన్ని చూసుకున్నారని తెలిపారు. ఆస్తులు పంచుకోవాలి అనుకున్న సమయానికి వైఎస్సార్ చనిపోయారని బాధపడ్డారు. అయినా వైఎస్సార్ లేకుండానే 10 ఏళ్లు అందరం కలిసున్నామన్న విజయమ్మ మొదటినుంచి జగన్, షర్మిల మధ్య సగం వాటాలే ఉండేవని గుర్తుచేశారు. మొదట్లో డివిడెండు రూపంలో షర్మిల వాటా తీసుకున్న జగన్ అందుకుగాను 200 కోట్లు షర్మిలకు చెల్లించినట్టు వెల్లడించారు. ఎంఓయూ ప్రకారం జగన్ 60%, షర్మిలకు 40% వాటాలు లభించాయని, అంతకుముందు చెరిసగం డివిడెండ్ తీసుకునేవారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షిని అని వెల్లడించారు. వైఎస్ జగన్ సీఎం అయిన 2 నెలలకే ఆస్తుల పరంగా విడిపోదామంటూ జగన్ అడిగినట్టు గుర్తుచేసుకున్న విజయమ్మ ఇజ్రాయిల్లో ఈ ఘటన జరిగిందని చెప్పారు. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారని, అందుకని విడిపోతే మంచిదని సూచించినట్టు వెల్లడించారు. ఆ మాట ప్రకారమే విజయవాడలో ఆస్తుల పంపకాలు తన సమక్షంలో జరిగినట్టు తెలిపారు. అప్పుడు చాలా స్పష్టంగా ఇద్దరూ ఆస్తుల్ని విభజించుకున్నారని, అప్పుడే ఎంఓయూ రాసుకున్నారన్నారు. జగనే స్వయంగా ఎంఓయూ రాసిచ్చారన్న విజయమ్మ షర్మిలకు హక్కు లేకపోతే ఎందుకు 200 కోట్లు డివిడెంట్లు ఇచ్చారని ప్రశ్నించారు. షర్మిలకు దక్కినవి ఏవీ జగన్ గిఫ్టుగా ఇస్తున్నవి కాదన్న విజయమ్మ తన బాధ్యతగా ఇస్తున్నవని తేల్చారు. వైఎస్ కుటుంబానికి చెందిన కొన్ని ఆస్తుల్ను ఈడీ అటాచ్ చేసింది. అందులో లేని సరస్వతి షేర్స్ 100%, ఎంఓయూలో లేని యలహంక ప్రాపర్టీలో 100% షర్మిలకు ఇచ్చేందుకు జగన్ మాటిచ్చారని, ఇప్పుడు అవి కూడా ఇవ్వకుండా షర్మిలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం జరిగిందని తేల్చేసిన విజయమ్మ తన భాగానికి వచ్చిన భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్సార్ ఇల్లు వంటి వాటిని కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉందని అన్నారు. 2019 వరకు కుటుంబమంతా కలిసే ఉన్నా తన కూతురుని బిజినెస్లో ఇన్వాల్వ్ చేయలేదని, అయినా తన అన్న కోసం జగన్ చెప్పినట్టే రాజకీయాల్లో చేసిందని, నిస్వార్థంగా కష్టపడిందని అన్నారు. జగన్ అధికారంలోకి రావటానికి షర్మిల తీవ్రంగా కృషి చేసిందని చెప్పుకొచ్చారు. తల్లిగా తనకు ఇద్దరూ సమానమేనన్న విజయమ్మ ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే తట్టుకోవడం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన మాట్లాడటం తన విధి, తన ధర్మం అన్న విజయమ్మ షర్మిలకే తన మద్దతు అని వెల్లడించారు. జగన్ తరపున మాట్లాడే పెద్ద మనుషులు చెబుతున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలని తాను ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే. అయినప్పటికీ వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దర సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు అని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఆస్తుల సమస్య ఉండేది కాదన్న విజయమ్మ అసలు ఇంతటి వివాదం వచ్చేదే కాదన్నారు. ఇకపోతే వైఎస్సార్ ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. విజయమ్మ రాసిన లేఖకు వైసీపీ కౌంటరిచ్చింది. ఈ వ్యవహారంలో పార్టీ నేతలు మాట్లాడిన దానికి సపోర్టుగా ఆ లేఖ ఉన్నట్టు కనిపిస్తోంది. జరుగుతున్న వ్యవహారాన్ని పట్టించుకోకుండా బెయిల్ రద్దు విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. దీన్ని రాజకీయాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే షర్మిల, విజయమ్మ ఒక్కరే అనే విషయాన్ని బయటపెట్టింది. ఫైనల్గా దీనికి ముగింపు న్యాయస్థానం ఇస్తుందని తేల్చేసింది వైసీపీ. వైఎస్ షర్మిల రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత వైసీపీ అలర్ట్ అయింది. ముఖ్యంగా మీడియా ముందుకొచ్చిన ముగ్గురు నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విజయసాయిరెడ్డి కలిసి మాట్లాడిన పాయింట్ ఒక్కటే. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర పన్నుతున్నారనేది ప్రధాన పాయింట్. వైసీపీ విడుదల చేసిన లేఖలో కూడా అదే ప్రస్తావించింది. రెండో పాయింట్, 2024 ఎన్నికల్లో షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని విజయమ్మ వీడియో సందేశాన్ని తెరపైకి తెచ్చింది. దీని కారణంగా టీడీపీకి మేలు చేసేలా వ్యవహరించడమేనని ప్రస్తావన. సరస్వతి పవన్ కంపెనీ షేర్ల వ్యవహారం కాగా షర్మిల రాసిన లేఖ టీడీపీ నుంచి బయటకు రావటం జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వేసిన ఎత్తుగడగా వర్ణించింది.
తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టిన నుంచి జగన్ను ఇబ్బంది పెడుతున్నారన్నది వైసీపీ మాట. జగన్కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్నది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది. షర్మిల ఒత్తిళ్ల కారణంగా న్యాయాన్ని విజయమ్మ విస్మరించారని తెలిపింది. వైఎస్సార్ ఉన్నప్పుడే జగన్ కంపెనీలు నిర్వహించారని, వైఎస్సార్ తన పూర్వీకులు తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చారని తెలిపింది. వైసీపీ నేతలు సైతం ఇదే విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. జగన్ సొంత ఆస్తులు కావటం వల్లే వాటా ఇవ్వలేదని తేల్చేసింది. 10 ఏళ్ల కాలంలో 200 కోట్ల రూపాయలు చెల్లికి జగన్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. సొంతంగా సంపాదించిన ఆస్తులను ఉమ్మడి ఆస్తులు చెప్పటం ముమ్మాటికి ప్రజలను తప్పుదోవ పట్టించినట్టేనని పేర్కొంది. ఇందులో ఒక్క రూపాయి కూడా షర్మిల పెట్టుబడి పెట్టలేదని రాసుకొచ్చింది. ఈ సమస్యపై ఎవరు మాట్లాడినా బురద జల్లడం అవుతుంది తప్ప పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయని ఫైనల్ టచ్ ఇచ్చేసింది. ఈ లెక్కన ఆ పార్టీకి చెందిన త్రిమూర్తులు మాట్లాడిన మాటలనే లెటర్ రూపంలో ప్రస్తావించింది వైసీపీ. ఇందులో కొత్తగా ఏమీ లేదన్నది ప్రజల ఒపీనియన్. మరి ఈ ఆస్తుల గొడవలపై తప్పెవరదో మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి.